ఒకటే ప్లేస్ కానీ మార్నింగ్ ఒకలాగా నైట్ ఒకలాగా ఉంది. ఎస్, ఈరోజు నేను మాట్లాడబోయేది ద ఫేమస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, చార్మినార్. నేను 1 ఇయర్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, కానీ ఒక్కసారి కూడా చార్మినార్ని చూడలేదు. అందుకే ఈరోజు చార్మినార్ మార్నింగ్ బాగుంటుందా ఆర్ నైట్ బాగుంటుందా అని రెండు ఎక్స్పీరియన్స్ చేస్తాను. అండ్ నేను మార్నింగ్ చార్మినార్ చూశాక నైట్ ఇంత డిఫరెంట్గా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా చార్మినార్ ఎప్పుడు బాగుంటుందో అర్థమైంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, మన న్యూ వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు వీడియోలో మనం చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ చాలా మంది డౌట్ ఉండొచ్చు, మార్నింగ్ బాగుంటుంది, ఈవినింగ్ బాగుంటుంది, అదే నైట్ బాగుంటుంది అని చార్మినార్. సో మార్నింగ్ మనకి చార్మినార్ ఎలా ఉంది అండ్ నైట్ ఎలా ఉండదు ఆపేస్తారు. సో ఈరోజు నేను అది చేయబోతున్నా. మీ యూట్యూబ్లో చూసుకుంటే మార్నింగ్ వీడియోస్ ఉంటాయి, లేకపోతే నైట్ వీడియోస్ ఉంటాయి. మేబీ మోస్ట్లీ మార్నింగ్ ఉండొచ్చు లేదా నైట్ ఉండొచ్చు, రెండూ ఉండవు. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉండేది ఏది బాగుంటుంది అని. అండ్ ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మార్నింగ్ బాగుంటుంది నైట్ బాగుంటుంది నేను చూసి మీకు కూడా చెప్తాను, మీకు కూడా అర్థమైంది మార్నింగ్ బాగుంటుంది నైట్ బాగుంటుంది. అండ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయగలను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చార్మినార్కి 4 గేట్స్ ఉంటాయి. సో ఇదైతే ఫస్ట్ గేట్. ఇటు నుంచి చాలా బాగుంటుంది చార్మినార్ చూడటానికి. సో మనం లోపలికి వెళ్దాం. అల్ట్రావైడ్ తీయాలి, అల్ట్రావైడ్ చేస్తుంది. అల్ట్రావైడ్ కూడా సో ఎర్లీ మార్నింగ్ వచ్చాం చార్మినార్, లోపలికి వెళ్దాం అనుకున్నాం. బట్ 9 తర్వాత అనుకుంటే ఎల్లో, ఇప్పుడైతే ఎల్లో లేదు. సో ఇక్కడ అంతా ఫేమస్ అయిన మనం నిమ్రా కెఫేకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈ మార్నింగ్ వ్యూ లో పావురాలు అన్నిటికీ ఫుడ్ వేస్తూ ఉంటారు. అన్ని చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయి ఇక్కడ. సో దాని మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు వీడియోస్ తీసుకోవచ్చు. చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ పావురాలన్నీ. ఇటు సైడ్ వ్యూ అనమాట చార్మినార్ కి. ఎటు నుంచి చూసినా ఇంచుమించు ఒకేలాగా ఉండిద్ది. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చార్మినార్కి వస్తే చాయ్ లవర్స్ అయితే నిమ్రా కెఫేలో ఇరానీ చాయ్ ట్రై చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఒక ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్స్ అండ్ ఒక మస్కప్ అనేది చెప్తున్నా. ఇది ఈ రెండు 75 మొత్తం నిండిపోయి ఉంది, ఎక్కడ ప్లేస్ లేదు కూర్చోడానికి. ఇంకా సప్పలేదు, ఇక్కడే తినాల్సి వస్తుంది. ఇది లోపల కెఫే, ఇన్సైడ్ కెఫే. సో మేమైతే నిమ్రా కెఫేలో మస్కా బన్, చాయ్ బిస్కెట్ అండ్ ఇరానీ చాయ్ ఫేమస్, ఇవైతే ఫేమస్ అన్నారు అవి మాత్రం తీసుకున్నాం ప్రస్తుతానికి టేస్ట్ చేద్దామని. అండ్ లెట్స్ ట్రై. బాగా దగ్గరకు అండ్ చాయ్. ఇప్పుడు దాన్ని బిస్కెట్ ఒకటి తిన్నాం. బిస్కెట్ చాలా సాఫ్ట్ ఉంది. ఓకే, బన్లాగా ఉండకపోవచ్చు కానీ నోట్లో పెట్టడానికి కరిగిపోతుంది. బిస్కెట్ కరకరలాడుతుంది, పన్ను సాఫ్ట్ గా. సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ అసలు తినకండి. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్స్ అండ్ ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. దీని పేరు మస్కా బన్. ఇప్పుడు చాయ్ ఎలా ఉండదు, నేను అసలు యూజువల్గా చాయ్ తాగను, కాఫీ. అండ్ ఇప్పుడు అవి కూడా తగ్గించేసా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఏం బాగా. సో ఇరానీ చాయ్ బాగానే ఉంది అండ్ ఉస్మానియా బిస్కెట్లు అంతా బాగానే ఉంది. కానీ ఈ బన్ విషయానికి వస్తే అబ్బో, అంటే ఫస్ట్ టైం నేను బన్ నీలోఫర్ కెఫేలో. సో ఆ టేస్ట్కి మస్కా బన్ ఇలాగే ఉంటుంది అని కొంచెం ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇక్కడికి వచ్చా తెలిసింది బన్లు బయట ఇలాగే ఉంటాయి. అలా అయితే అస్సలు దొరకదు, అది చాలా 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 సాఫ్ట్. ఇది ఒక డిఫరెంట్ అన్నమాట. దీని అయితే టేస్ట్ చేద్దని చెప్తాను నేను. ఇప్పుడు కెఫే లోపల ఉన్నాం, అసలు బయట చాలా ప్లేస్ లేదు, మంచిగా వ్యూ వచ్చి బాగుంటుంది అనుకున్నా తినడానికి. అదే ఇక్కడ చాలా బాధ వేస్తుంది, అందరూ ఆక్యుపై చేస్తారు పొద్దున వచ్చినా కూడా. దేనికి రా? ఓహో, అవుట్ ఆఫ్ 10 స్వీట్ గా 7.
అంటే ఇప్పుడు నేను టేస్ట్ చేసింది ఇప్పుడు దాకా ఇవే కదా, ఇరానీ చాయ్, బస్ కబన్. ఒకవేళ చూసినా కూడా అన్ని చెప్తా మీకు బయట ఎగ్జాక్ట్గా ఎందుకు అనేది. బట్ ప్రస్తుతానికి అయితే 7 అనమాట. సో నిమ్రా కెఫేలో సో చాలా మంది అదే ఫేమస్ అన్న అని చెప్పి వచ్చి అదే ట్రై చేసా ఫస్ట్ అయితే. ఒక్కొక్కరికి ఇక్కడ కొంచెం ఇప్పుడు చేతికి ఇవ్వట్లే, మనీ చేతిలోకే ఇచ్చావు, వాడు నాకు మంది చేతికి అయితే అస్సలు ఇవ్వాల. సరే అలాగే ఉంటారని ఇక్కడ ఏం డిస్క్రిమినేట్ చేయట్లేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నా. ఆ కెఫేలో నాకు అందరూ అలాగే, అంటే ఇక్కడ అలాగే ఉంటారేమో మేబీ. వ్యూ కానీ చార్మినార్ చూసారా, చాలా బాగుంది. మార్నింగ్ చార్మినార్ చాలా ప్లెజెంట్గా, అసలు నాయిసే ఉండదు, జనాలు ఎక్కువ అస్సలు ఉండరు. మనం చార్మినార్ చూడడానికి చాలా ప్రశాంతంగా, మొత్తం చూడటానికి కవర్ చేయడానికి బాగుంటుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:30 మార్నింగ్. ఎక్కడ ఓకే 6:27 అయింది, 6:27 అయింది టైం. 7:27 అయింది టైం. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం 6 o'clock కల్లా. మార్నింగ్ ట్రాఫిక్ లేకపోవడం వల్ల తొందరగానే వచ్చేసాం, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం. నేను ఒక వీడు సూర్య ఇద్దరే వచ్చాం. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అనుకుంటున్నా వద్దా అని, మార్నింగ్ లేగలేకపోతున్నాం. అండ్ ఇప్పుడు ఫైనల్గా 5 o'clock లేచి ఇంకా వచ్చేసాం. అండ్ స్టార్టింగ్ నుంచి వ్యూ చాలా బాగుంది, చూపించా కదా మీకు చార్మినార్. ఓ ఇది సూర్య అన్నాడు, సూర్యుడు అసలు చార్మినార్ ఉందా? ఓ మై గాడ్. దాన్ని చూద్దాం. ఎర్లీ మార్నింగ్ వచ్చాం అండ్ చల్లగా ఉండడం వల్ల మిస్ అయిపోయాం. సో ఇప్పుడు చూసారు కదా మార్నింగ్ ఎంత ప్లెజెంట్ గా ఆ పావురాలతో కానీ చార్మినార్ కానీ ఎంత కామ్ గా ఎంత బాగుందో. ఇప్పుడు అదే చార్మినార్ నైట్ అయితే ఎలా ఉంటుందో చూడండి. మార్నింగ్ అయినా కొంచెం స్టాల్స్ ఒక 11 కల్లా వచ్చేస్తాయి అనుకుంటా. నైట్ మాత్రం ఫుల్ స్టాల్సే మొత్తం. ఇక్కడ అసలు నడవడానికి ప్లేస్ ఉండదు, అలా ఉంటుంది. మొత్తం ఫుల్ రష్ ఉంటుంది అనమాట నైట్ టైం అయితే. చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య గమనిక, పిక్ పాకెట్లు మరియు మొబైల్ దొంగలు ఉన్నారు కావున మీ వస్తువులను జాగ్రత్తగా తీసుకురాగలరు. चार्मिनार पुलिस जाने से जरूरी मिला। चार्मिनार के खिलाफ सेल फोन, हैंडबैग्स, पिक पैकेट पहुंचा रही है और अपने सामान. సో మార్నింగ్ వాడు వచ్చాడు సూర్య కాబట్టి ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు దినేష్ వచ్చాడు. సో మార్నింగ్ వాడు ఇప్పుడు దీన్ని నైట్ టైం అంటే నేను 2 చూస్తాను, నేను ఎలాగైనా 2 చూడాలి కాబట్టి. సో ఇది అనమాట నైట్ లైఫ్, చూస్తున్నారు కదా. ఇంకా క్లారిటీగా చూపిస్తాం మొత్తం. చెప్పాలంటే ఇక్కడ మొత్తం క్రౌడ్ అనేది బాగానే ఉంది. చార్మినార్ అయితే క్లోజ్ ఇప్పుడు నైట్ టైం అయితే, అదే 5 o'clock క్లోజ్, 5:30 అనుకుంటా మ్యాక్సిమం. అంటే పైకి ఎక్కలేము, బయట తిరగచ్చు, చుట్టూ తిరగచ్చు. నైట్ టైం మొత్తం అసలు మార్కెట్ ఓపెన్ అయితే, పొద్దున అయితే ఏముండవు, చాలా చాలా ప్రశాంతంగా స్పేస్ ఉంటుంది. ఇప్పుడైతే అసలు మొత్తం ఏదో మార్కెట్ లోపల నుంచి ఇలా వెళ్తున్నట్టుంది. ఇదే పొద్దునే ఖాళీకి వెళ్ళాము, ఇప్పుడు ఇదే పొద్దున రష్. కానీ ఏదైనా అదంతే, ఈ రష్లో చూడండి అక్కడ అటుపక్క ఇటుపక్క చాలా. ఈరోజు వెనస్డే, సో చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు రోజు చెప్పాలంటే. నేను ట్రైపాడ్ తేలేదు, ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ట్రైపాడ్కి మొబైల్ పెట్టి తీస్తూ ఉంటే ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు, లైక్ మొబైల్స్ ఎత్తేస్తారు, ఏదైనా ఎత్తేస్తారని. నా భయం నాది, నాకు మొబైల్ ఎత్తేస్తే ఇంకా అంతే అయిపోయినట్టే. సో మొబైల్ నా చేత్తోనే కానిచ్చేద్దాని. ఇది చాలా మార్నింగ్ ట్రైపాడ్ తీసుకెళ్ళా, ఇప్పుడు ఇంకా ఇదే చార్మినార్ బ్యాక్ సైడ్ చార్మినార్. సో చార్మినార్ అయితే నైట్ టైం చాలా లైటింగ్స్ చాలా బాగుంటుంది. అండ్ మొత్తం వ్యూ కానీ ఏదైనా నైట్ ఒక డిఫరెంట్ లైఫ్ అనమాట. చార్మినార్ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి నైట్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. గమనిక, కీచక, పిక్ పాకెట్లు మరియు మొబైల్ దొంగలు ఉన్నారు కావున మీ వస్తువులను జాగ్రత్తగా
నైట్ టైం మొత్తం షాప్స్ అన్ని ఓపెన్ అయినా కదా, మొత్తం బ్యాంగిల్స్, అత్తర్లు, ఇయర్ రింగ్స్ అని మొత్తం లేడీస్ ఐటమ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. వాళ్ళు వస్తే ఇంకా ఇక్కడ మొత్తం ఏదో ఒకటి చేసుకుంటారు అనుకో. చార్మినార్ దగ్గరికి వచ్చాక ఫుడ్ విషయానికి అయితే నైట్ అయితే మేము ఎక్కువ ఏం ట్రై చేయలేదు, బట్ మార్నింగ్ విషయానికి వస్తే ట్రై చేసాం. సో అదైతే ఇప్పుడు చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి మార్నింగ్ కిచిడి పాయ అని. అది హోటల్ నయాబ్ అని అందరు ఫేమస్ అన్న అండ్ షాదబ్ మా ఫ్రెండ్స్. సో రెండు రికమెండ్ చేశారు, లైక్ ఇది బాగుంటుంది అది బాగుంటుంది. ఇంకా చూసి ఏదో దానికి వెళ్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే. దాని తర్వాత నేను చాలా మందిని అడిగినాక అందరూ ఒకటే చెప్పారు, షాదబ్ కి ఇల్లు అది చాలా అంటే చాలా బాగుంటుంది అని. ఇక్కడ ఒక బ్రో కూడా కలిసాడు, ఆ బ్రో కూడా షాదబ్ కి వెళ్ళమన్నాడు. సో దానికే వెళ్తాం. దానికంటే ముందు అసలు మనకి ఇంకొక బ్లాగర్ తగిలేదు అనమాట. అసలు ఇప్పుడు రీసెంట్ గానే స్టార్ట్ చేశాను, అంటే మోటో బ్లాగ్స్ చేస్తున్నాడు, డిగ్రీ 3rd ఇయర్ ఇప్పుడు. సో మనకి కలిసాడు, మనం మాట్లాడాం కూడా ఇప్పుడు. సో హలో గైస్, మనం వీడియో చేస్తున్నాం కదా, ఒకళ్ళు వచ్చారు ఇప్పుడే. అండ్ ఆ బ్రో కూడా ఛానల్ స్టార్ట్ చేశారంట. బ్రో నీ పేరు అడగడం మర్చిపోయా. ఫణికుమార్ బ్రో పేరు ఫణికుమార్. సో ఇప్పుడే చెప్పారు, రీసెంట్ గా 1 వీక్ నుంచి స్టార్ట్ చేశారంట యూట్యూబ్ ఛానల్. సో మన బ్రో వాడుతున్న గోప్రో, ఇది చాలా కాస్ట్లీ, 40,000 అనుకుంటా. ఇందులో చాలా అంటే చాలా బాగున్నాయి వీడియోలు. సో ఛానల్ పేరు ఏంటి బ్రో ఇది? సిపికే బ్లాగ్స్. సో నేను ఛానల్ కింద కూడా పెడతాను, ఇప్పుడు ఒకసారి చూస్తాను. సో నా ఛానల్ పేరు దమన్ ఎక్స్ప్లోర్స్. సో అండ్ నేను ఎప్పటి నుంచి సో ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడుకున్నాం. అండ్ బ్రో ఇప్పుడే కొంచెం భయం ఉందంట, కానీ ఇప్పుడే కెమెరా ముందుకు వస్తున్నా అన్నాడు. సో ఇంక తొందరలో కూడా కొలాబరేషన్ కూడా ప్లాన్ చేశాను నేనైతే. ఓకే అన్నాడు, ఖచ్చితంగా అది కూడా చేస్తాం. అండ్ ఇంకా అలా చెప్పా కదా, ఇంకా బ్రో సెటప్ తెచ్చాడని చెప్పి. బ్రో దగ్గర కెమెరా ఉంది, సో కెమెరాతో మనకి ఫొటోస్ తీస్తా అన్నాడు, బ్రోనే రమ్మన్నాడు. సో మనకు కొంచెం లక్, ఎందుకంటే పొద్దునే కెమెరాతో ఫొటోస్ అంటే. సో ఇంకా బ్రో అలా ఫొటోస్ తీసాడు, కొన్ని పోజెస్ చెప్పాడు, అంతా అయిపోయింది. అండ్ బ్రో అలా ఉంచేసి తీసి ఓకే బ్రో యా. ఇగో ఇది మన గ్యాంగ్ వాళ్ళిద్దరు, అండ్ వాళ్ళ గ్యాంగ్ అది బ్లాగ్స్ చేస్తారు. బ్రో మీ పేరు? అండ్ బ్రో రామ్. సో అందరు నైస్ మీటింగ్, అండ్ మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బ్రో బాయ్. సో వాళ్ళు చాయ్ తాగడానికి వెళ్తాం, మనం టిఫిన్ తినడానికి వెళ్తాం. సో ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అయితే షాదాబ్లో చాలా బాగుంటుంది అన్నాడు. అప్పుడు కూడా అడిగా, హోటల్ నయాబ్ ఫేమస్ అంటారు, కానీ రియాలిటీలో ఇది కూడా చాలా బాగుంటుంది దానికంటే మోస్ట్ ప్రిఫర్డ్. సో షాదాబ్. సో ఇదే లోపల షాదాబ్లో ఫేమస్ అయిన కీమా కిచిడి అండ్ పాయ చెప్పాం. సో ఇప్పుడు దాన్ని టేస్ట్ చేయబోతున్నాడు, ఎలా ఉందో చెప్తాడు. సో ఇవన్నీ ఒకటే తినాలి ఆలోచిస్తున్నాడు, వాడికి ఎంతసేపు పట్టి 2 నిమిషాలు అయిపోద్ది. పాయారా అది? అదే పాయ, మటన్ సూప్ లాగా ఉంటుంది. దాన్ని ఎందుకు తీసా అంత కలిపి చూడు, వేడిగా ఉంది. అలాగే తినాల్సింది. ఓ ఎలా ఉందిరా సూప్? ఎలా ఉందిరా? సూప్ చాలా బాగుంది, చాలా బాగుంది. సూప్ ఒక్క పీస్ లో అర్థం అయిపోయింది, చాలా టేస్ట్గా చేశారు. ఎస్ చెప్పింది కరెక్ట్. అయితే షాదాబ్లో బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కిచెన్ ట్రై చేయబోతున్నాం. నేను ఎందుకు తింటలేదంటే దానికి రీజన్ చెప్పడం లేదు. అలా ఏం లేదు, ప్రస్తుతం నేను ఎందుకు తింటలేదు, ఒక 30 days వరకు నాన్ వెజ్ అనుకున్నా. సో ఆ ఛాలెంజ్ లో ఉన్నా కాబట్టి నేను ఏం ముట్టుకొని నాన్ వెజ్ అయితే
కిచిడి కొంచెం తిన్నాను, బట్ నాన్ వెజ్ కీమా కానీ ఏది లేదు. సో అందుకని సూర్య గారికి మొత్తం వాడు తింటుంటే వాడి దగ్గర రివ్యూ తీసుకుంటున్నా. సో అందుకని ఒక 30 days వరకు మొన్నే 1 week అని స్టార్ట్ అయ్యి, సో 30 days వరకు నాన్ వెజ్ కాబట్టి ఇంకా తప్ప నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంకా అదే తినేసాక మేమైతే చార్మినార్ 9కి ఓపెన్ అయింది కాబట్టి ఇంకా 9 తర్వాత తినేసి 9, 10కి 9, 12కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా చార్మినార్ లోపల అనమాట ఇది మొత్తం. ఒక్కొక్క మెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఇప్పుడు మనం ఎలాగో అంతా నడుచుకుంటూ ఇలా వెళ్తాం, మనం రివర్స్లో వెళ్దాం. స్టడీగా ఉందా? నువ్వు కూడా అది రివర్సింగ్ వస్తావా? అయ్యా తల గుండె పగిలిద్దురు అది. అసలు నేను ఎలాగెళ్ళమని చూద్దాం. యా ఎడ్జ్కి వచ్చాను ఇక జాగ్రత్త ఇక్కడి నుంచి. చార్మినార్ నుంచి టాప్ వ్యూ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది టాప్ వ్యూ కూడా. అండ్ నేను ఇటు సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో మేమైతే ఇంకొంతసేపు ఇంకా చార్మినార్ లోపల ఉండి లోపల ఫొటోస్ దిగాం, చాలా ఫొటోస్ దిగాం అండ్ చాలా వీడియోస్ కూడా కొన్ని తీసుకున్నాం. సో మేము చార్మినార్ పైన ఉన్నాం, ఇదిగోండి. ఎస్, చాలా పైన, అంత పైన. ఇంకా పైకి వెళ్ళలేదన్నారు, అది ఆపేశారు కదా. ఇంకా స్లోగా ఓపెన్ అయిపోతున్నాయి మార్కెట్స్, ఇక్కడ స్టాల్స్ వచ్చేస్తాయి మొత్తం. సో ఇదే ప్లేస్ చూసారు కదా, ఇప్పుడు ఇదే ప్లేస్ మొత్తం నిండిపోయింది నైట్ అయితే ఫుల్గా కలర్ఫుల్గా. ఇప్పుడు చూసారా మొత్తం అయ్యి స్టార్ హ్యాంగిల్స్ అని అవన్నీ ఇవి అని మొత్తం ఉంటాయి. సో మేము నైట్ అయితే ఫుడ్ ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే చార్మినార్ గైస్ 4 పిల్లర్లు ఉంటాయి గైస్. ఇటు 3 కనిపిస్తాయి గైస్, ఎటు నుంచి 3 కనిపిస్తాయి, 4 కనిపిస్తాయి. క్లాక్ తెలియకపోతే అందులో చూసుకోండి, వాచ్ ఉన్నా అందులో చూడండి. అది క్లాక్. మొత్తం నాన్ వెజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను నాన్ వెజ్ ట్రై చేయనని చెప్పాను. సో అందుకని దినేష్ కూడా నాతో ట్రై చేయనని చెప్పాడు. లైక్ వాడు కూడా నువ్వు తినపోతే నేను తినని చెప్పాడు. సో అందువల్ల నేను నాన్ వెజ్ ఫుడ్స్ ఏం ట్రై చేయలేదు, జస్ట్ వెళ్ళేటప్పుడు ఇది ఒకటి తినేసి వెళ్ళిపోయాం. సో మనకి వెజ్ కాబట్టి మనం ప్రస్తుతం ఇది ఒకటి తీసుకుంటున్నాం. నాకు కూడా అది ఇప్పించాడు గైస్. వీడికి ఏది కావాలంటే తీసుకోని చెప్పిన వీడియో తీసుకోవట్లా. నేను తిన్నాను కాబట్టి నాన్ వెజ్, వాడు తిన్నట్టున్నాడు నాతో పాటు. పర్లేదు, ఇక్కడ మన ఖర్చు తగ్గింది. నెక్స్ట్ టైం పెడదాం. ఇంటర్న్షిప్ వచ్చాయి కదా. ఓకే, ఇంకా తినేదాకా మేమైతే బయలుదేరిపోయాం. సో చూసారు కదా, ఇది నైట్ అండ్ అది మార్నింగ్ అనమాట. సో ఇది నైట్ చార్మినార్, మార్నింగ్ చార్మినార్. సో మీకేదైనా నచ్చిందో చెప్పండి. నాకైతే మార్నింగ్ నచ్చింది, నైట్ నచ్చింది. చెప్పాలంటే కుదిరినప్పుడు వెళ్ళొచ్చు, ఎందుకంటే మార్నింగ్ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ నైట్ కూడా మనకి చాలా ఫుడ్స్ కానీ ఇవన్నీ ఫ్రెండ్స్ తో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నైట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉన్నారు. మనకి ఏ వస్తువులు పోతాయో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు మార్నింగ్ కొంచెం బాగా నచ్చింది, ఎందుకంటే చాలా ప్లెజెంట్ గా, మొత్తం క్రౌడ్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. సో మరి మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ చార్మినార్ ఇంతకుముందు చూసుంటే సో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీకు నెక్స్ట్ ఏం కావాలో హైదరాబాద్ లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే మనకు కావాల్సింది, బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేసావు. సరేలేరా బాబు, అంత డాన్స్ చేస్తున్నాడు చార్మినార్, కొంచెం ఎంజాయ్ చేస్తాడు పొద్దున్నే వచ్చాడు కాబట్టి. మనకు కావాల్సింది కూడా ఇదే, సోషల్ కనెక్షన్స్ కావాలంటే ముందు బయటికి వెళ్ళాలి, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా చాలా కలుస్తా కదరా, అందుకని చెప్తున్నా. Subscribe to Download.